సంవత్సరాల తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స. బాసర ఇన్సిడెంట్, స్వాతి ప్రియ కన్న తల్లి బాధ చూస్తూ ఉంటే ఆ శోకాన్ని ఎవరైనా తీర్చలేము. స్వాతి ప్రియని మనం తిరిగి తీసుకురాలేము, కానీ అసలు చనిపోయే ముందు ఎవరితో ఇంటరాక్ట్ అయింది, ఏం జరిగింది, ఏంటన్న వాటిపైన క్వశ్చన్ మార్క్గానే మనకు కనిపిస్తుంది. నేను తిడతానండి ఉష గారు, నేను స్వాతి ప్రియని తిడతాను. ఈరోజు ఒక్క సెకండ్ మీరు ప్రాణం తీసుకుని ఆలోచించుకునేటప్పుడు ఒక్క సంఘటన మీ తల్లిదండ్రులు మీకు గుర్తురారా? మీరు చేసే చిన్న పిచ్చి పని వల్ల ఇంత వ్యవస్థ మీ చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం ఉందా? నేను ఒకటే చెప్తున్నాను ఉష గారు, ఈ సంఘటన ఇక్కడ ఫుల్ స్టాప్ కావాలి. నమస్తే రవీంద్రనాథ్ గారు. నమస్తే అండి ఉష గారు. బాసర ఇన్సిడెంట్ ఆల్రెడీ మనం నిన్న కొన్ని వీడియోస్ చేస్తున్నాం దాని గురించి. స్వాతి ప్రియ ఈ అమ్మాయి ఇన్సిడెంట్కి సంబంధించి పేరెంట్స్, రిపోర్టర్స్ ముఖంగా, మీడియా ముఖంగా చాలా క్వశ్చన్స్ని సంధించారనే చెప్పొచ్చు. మేము వచ్చే వరకు బాడీని ఎందుకు అక్కడే ఉంచలేకపోయారు, బాడీ ఉన్న రూమ్ని ఎందుకు క్లీన్ చేసేసారు, ఎందుకు మార్చరీ వరకు తీసుకొచ్చారు, మా పాప రాసిన లెటర్ని మాకెందుకు ఇవ్వట్లేదు అన్న వాటిపైన చాలా సందేహాలు ఉన్నాయి. చావుకి కారణం మీరే అంటూ గొంతెత్తి ఆవిడ మనోవేదనని కూడా వెలిపించుకుంటూ ఉన్నారు. కన్న తల్లి బాధ చూస్తూ ఉంటే ఆ శోకాన్ని ఎవరైనా తీర్చలేము. స్వాతి ప్రియని మనం తిరిగి తీసుకురాలేము, కానీ ఇటువంటి స్వాతి ప్రియాలు ఇంకా ఎంతోమందివి మనం చూస్తూ ఉన్నాము. డిప్రెషన్, యాంగ్జైటీ, సూసైడ్స్ అని, చచ్చిపోతామని చెప్పి ఇలా మనం ఎన్నో రకాలుగా వింటూ ఉన్నాము. అసలు ఏ రకంగా చూడాల్సిన అవసరం ఉంది అంటారు? ప్రత్యేకించి ఆ అమ్మాయి రాసిన నోట్లో కూడా నా వాట్సాప్ చాట్ని ఓపెన్ చేయొద్దు, నా కాల్ డేటాని కూడా తీయొద్దు అని ఒక వర్డ్ అయితే హైలైట్గానే మనం చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే అసలు చనిపోయే ముందు ఎవరితో ఇంటరాక్ట్ అయింది, ఏం జరిగింది, ఫ్యామిలీ ప్రాబ్లమ్సా, పర్సనల్గా తనకేమన్నా ప్రాబ్లం ఉందా, లేదంటే కాలేజ్లో ఏమన్నా ప్రాబ్లం ఉందా, ఏంటన్న వాటిపైన క్వశ్చన్ మార్క్గానే మనకు కనిపిస్తుంది. తల్లి మాటలను బట్టి మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది అంటారు? తల్లి మాటలు నిన్న అక్కడ మన సంఘటన చూసిన సందర్భం తర్వాత కొన్ని వీడియో క్లిప్పింగ్స్ మనం చూసాం. ఆ తల్లి మనోవేదన, అక్కడ ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్ని పట్టుకొని అతని యొక్క షర్ట్స్ని పుల్ చేసుకుంటూ ఆ తల్లి ఆవేశంగా ఊగిపోతూ మాట్లాడుతున్న మాటలు, మీరే మా అమ్మాయిని చంపేశారు అంటుంటే ఆ మాస్క్ పెట్టుకున్నటువంటి ఆ పోలీస్ ఆఫీసర్ కూడా ఆమె చేతుల్లో విలుచుకొని ఆమె దూరంగా వెళ్ళిపోతూ మాట్లాడుతున్నట్లే ఆ సంఘటన వీడియోని చూసిన తర్వాత ఇది కేవలం తల్లిదండ్రులకు కాదు ఉష గారు, ప్రతి అమ్మాయికి చెప్తున్నాను, ప్రతి అమ్మాయికి ఈ వీడియోలో నేను కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. సూసైడ్ చేసుకొని మీరు ఒక క్షణంలో మీ యొక్క ప్రాణాలు తీసుకొని వెళ్ళిపోతారు, కానీ ఆ క్షోభ, ఆ మానసిక వ్యధ ఉంది చూసారా, ఆ తల్లిదండ్రులు మిమ్మల్ని పెంచి మిమ్మల్ని అల్లారు ముద్దుగా మీరు చిన్నప్పటి నుంచి మీరు చేసినటువంటి అసహ్యకరమైన పనులన్నింటినీ కూడా తమ హక్కును చేర్చుకొని తమ పిల్లని ఇంత పెద్దవారం చేసి, మా పిల్లలు మా సొసైటీలో, మా కుటుంబంలో, మా బంధుమిత్రుల్లో, మా ఊరిలో బాగా చదవాలి, మంచిగా ఉండాలని ఒక తల్లిదండ్రులు ఆశించడం తప్ప, కానీ మీరు ఒక్క క్షణం, ఒక్క సెకండ్ మీరు ప్రాణం తీసుకొని ఆలోచించుకునేటప్పుడు ఒక్క సంఘటన మీ తల్లిదండ్రులు మీకు గుర్తురారా? వాళ్ళకి అంటే ఏదో కొట్టిందనో, వాళ్ళు తిట్టారనో, ఎవడో ముక్కు ముఖం తెలియనటువంటి ఒక మగవాడి దగ్గర వాడు టచ్ చేస్తే వాడి స్పర్శకి మీరు పాకులాడతారే, ఆ స్పర్శకు ముందు మీ తల్లిదండ్రుల యొక్క స్పర్శ మీకు గుర్తురాదా? మీ అమ్మ కొట్టి ఉండొచ్చు, కానీ మీ అమ్మ మిమ్మల్ని ఎంత తక్కువ చేసి ఉంటుంది. మీకు ఇంట్లో బాగాలేనప్పుడు మిమ్మల్ని సేద తెచ్చుకొని మిమ్మల్ని సేవ చేసుకుంటూ హాస్పిటల్కి, ఆ హాస్పిటల్ గుమ్మానికి, ఈ హాస్పిటల్ గుమ్మానికి, ఎక్కిన గుమ్మం దిగిన గుమ్మం తిగుతూ మీకోసం ఎంత ప్రయాసపడి ఉంటారు. అది ఒక్కసారి ఆలోచించారా? సోషల్ మీడియాలో నేను చేసిన పోస్టింగ్ చూడొద్దని చెప్పి ఆ అమ్మాయి కింద మాట్లాడి, కిందన ఇవి మీరు చూస్తే నన్ను చంపేయాలని కోపం వస్తుందేమో, బహుశా చూడొద్దని చెప్తూ మీరు ఆ మాట్లాడే మాటలు, నేను నాట్ ఓన్లీ స్వాతి ప్రియ ఒక్కడే కాదండి, ఈ రోజు ఆ రకమైన వ్యామోహంలో ఉండే ప్రతి అమ్మాయిని ఉద్దేశం చెప్తున్నా, ప్రతి అమ్మాయికి ఈ వీడియో చూడాలి. చూసి ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసే వెధవ పని వల్ల ఈ తల్లిదండ్రులు ఈరోజు ఎంత న్యూస్ అయిపోయారు. వాళ్ళ హెల్త్లు ఏంటి, వాళ్ళ ఆరోగ్యాలు ఏంటి, వాళ్ళ పరిస్థితులు ఏంటి, వాళ్ళ ఆర్థిక సమస్యలు ఏంటి, వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు, ఎన్ని కమిట్మెంట్స్ ఉంటారు, ఎన్ని బరువుల బాధ్యతలు మీకోసం రాత్రనగా పగలనగా ఉల్లుహోనం చేసుకుని పనిచేస్తుంటే, మీరు ఒక సెకండ్లో మీరు ఫ్యాన్కి ఊరేసుకునో మరొకటి తాగి చనిపోతుంటే వాళ్ళు ఏం కావాలి? అందుకోసం మీ పిల్లలు మిమ్మల్ని కనది 9 మాసాలు మోసి మిమ్మల్ని 17 సంవత్సరాలు పెంచి పెద్ద చేసి మిమ్మల్ని ఇది చేయడానికి కోసం మీ పేరెంట్స్ మీకు ఉన్నది. ఒక్కసారి ఈ వీడియో చూసినట్టు ఏ అమ్మాయి అయినా సరే దయచేసి ఒక సెకండ్ ఆలోచించండి. మీరు చేసే పిచ్చి పని వల్ల మీ ఎంటైర్ కుటుంబం ఈరోజు రోడ్డున పడుతుంది, ఆక్రోశిస్తున్నారు, వ్యవస్థ నిర్మూలన చేస్తుంది. ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వ్యవస్థ కారణం రేపు విచారణ జరుగుతుంది. ఈ కేసుకు సంబంధించి నేను మాట్లాడతానండి. విచారణలు జరుగుతాయి, ఇన్వెస్టిగేషన్ జరుగుతాయి, పోలీసు ప్రొసీడింగ్స్ జరుగుతాయి, లీగల్ ప్రొసీడింగ్స్ జరుగుతాయి. ఏమని జరుగుతుందో తర్వాత విషయం. అది దట్ ఇస్ ఎ లెటర్. మీరు ఈ కాలేజీకి ఎందుకు వచ్చారు? మీ గమ్యం ఏమిటి? మీ లక్ష్యం ఏమిటి? మీ ఆలోచన ఏమిటి? మీకంటూ మీకు చిత్తశుద్ధి లేదా?
ఎవడో ఒక ముక్కో ముఖం తెలియని వాడి కోసం చెప్పి మీ పిల్లలు మీరు నాశనం చేసేసుకుంటారా? అదేనా మీరు చేయాల్సిన పని? అంత బలహీన అసలు అది పోయి ఇంకొక పని చేసుకోండి. మీరు కాలేజీకి ఎందుకు వస్తారు? కాలేజీలో ఇప్పుడు నువ్వు చేసిన స్వాతిప్రియ నేను తిడతానండి ఉష గారు, నేను స్వాతిప్రియని తిడతాను. ఈరోజు ఒక తండ్రిగా నాకు ఒక ఆడపిల్ల బాధ అంటే నాకు తెలుసు. ఈరోజు ఆమె చేసే పిచ్చి పని. ఇదే కాలేజీలో 8,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు, 6,000 మంది స్టూడెంట్స్ ఈరోజు హాస్టల్లో ఉన్నారు, 3 బాయ్స్ హాస్టల్స్ ఉన్నాయి, 3 గర్ల్స్ హాస్టల్స్ ఉన్నాయి, 1,200 మంది ఈరోజు స్టాఫ్ ఉన్నారు, వార్డెన్స్ ఉన్నారు. మొత్తం ఈ 6,000 మంది విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? మీలాంటి స్టూడెంట్ ఇప్పుడు నువ్వు చేసిన పని నీ క్షణానికి ఏదో కోపం వచ్చింది, ఎవరో నీ లవర్ తిట్టొచ్చు, లేకపోతే ఏదో సంఘటన జరిగి ఉండొచ్చు. నువ్వు ఇమీడియట్గా నీ దగ్గర కాలేజీలో ప్రిన్సిపాల్ని చెప్పుకోవచ్చు, లేకపోతే నీ మెంటర్ని సంప్రదించండి. ఇదేది కాదు మాలాంటి అడ్వకేట్స్ అక్కడ తగలడ్డాం, మమ్మల్ని వచ్చి సంప్రదించండి, మేము చెప్తాం. మేము ఉన్న దానికోసమే, సొసైటీని బాగు చేయడానికే మేము ఉన్నాం ఇక్కడ. మమ్మల్ని మాట్లాడండి. మనం గంటలు మనం ఇక్కడ చేసిన వీడియోలు దేనికోసం మనకి చెప్పండి ఉష గారు. మనం దేనికి చేస్తున్నాం? ఒక అమ్మాయి వచ్చి నాకు మీరు యూట్యూబ్లో చూస్తుంటారే, పిచ్చి వీడియోలు చూస్తుంటారే, ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఈ వీడియో చూసి ఈ వీడియోలు ఇట్లాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నా దగ్గరగా రానవసరం లేదు, కలవండి, వెళ్ళి మెంటర్ని కలవండి. మీ యొక్క ఒక ప్రొసీడింగ్ మీ కష్టం చెప్పుకోండి. తీసుకోవచ్చు, సపోర్ట్ తీసుకోవాలండి, సపోర్ట్ తీసుకోవాలి. ఈ సంఘటన కేవలం ఇది స్వార్థప్రియ సంఘటన తోటి పులి స్టాప్ పెట్టాలని ఆశిద్దాం. కానీ ఈరోజు అదే కాలేజీ జరుగుతున్న మిగిలిన స్టూడెంట్స్ భవిష్యత్తు ఏంటండి? అంటే వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు ఈరోజు? ఇది తెలియకుండా వాళ్ళ జీవితాల మీద ఒక ప్రభావం చూపించదా? ఇది చదువుతున్నట్టు ఎంతో మంది స్టూడెంట్స్ రేపు పొద్దున మంచి బంగారు భవిష్యత్తు తోటి మంచి ఆశల ఊహలతో ఉంటారు. వాళ్ళ మీద ఇది ఒక తీరని మచ్చ కావట్లేదా? మిమ్మల్ని మీరు నాశనం చేసుకోవడం కాదు, మిమ్మల్ని మీరు నాశనం చేసుకున్నారు, మీ కుటుంబాన్ని నాశనం చేస్తున్నారు, మీతో పాటు మీ పక్కన ఉంటే మీ ఫ్రెండ్స్ నాశనం చేశారు, ఎంటర్ కాలేజీని కూడా నాశనం చేస్తున్నారు. మీరు చేసే చిన్న పిచ్చి పని వల్ల ఇంత వ్యవస్థ మీ చుట్టూ పరిగెత్తాల్సిన అవసరం ఉందా? నేను ఒకటే చెప్తున్నాను ఉష గారు, ఈ సంఘటన ఇక్కడతో పులి స్టాప్ కావాలి. ఆ తల్లి మాట్లాడుతున్న మానసిక వేదన నిజంగా ఆవిడ క్వశ్చన్ చేసిన వ్యవస్థలో లోపాలు బయటకు వచ్చాయి. లెటర్ ద్వారా ఆమె యొక్క భవిష్యత్తులు బయటకు వస్తే ఈరోజు ఆ తల్లి మాట్లాడుతున్న మాటలతో వ్యవస్థలో లోపాలు బయటకు వచ్చాయి. క్రైమ్ ఆఫీసర్కి పోలీసులు వచ్చారు. జరిగిన సెక్షన్ సిఆర్పిసి 174, 171, 172, 175, 176 ఇవన్నీ చెప్తున్నాయి. ముందుగా ఎవరైతే సంఘటన జరిగిందో విక్టిమ్ యొక్క పేరెంట్స్కి ఇన్ఫార్మ్ చేయాల్సిందే. పేరెంట్స్ రాకుండా క్రైమ్ ఆఫీసర్ని ఏ ఒక్క పార్ట్ను కూడా టచ్ చేయకూడదు. దిస్ ఈస్ ద లీగల్ సెక్షన్స్. పక్కన పెడితే హ్యూమానిటీ వాల్యూస్ అండి, మానవతా దృక్పథం అది. ఎవరు ఆ కాలేజీలో ఉన్న గోవర్ధన్ గారు వీసీ ఛాన్సలర్ గారు, ఈరోజు ఛాన్సలర్ గారు కొత్తగా వచ్చారు. రాజారెడ్డి గారు వచ్చినట్టు కాలేజీ ఫస్ట్ వీసీగా రాజారెడ్డి గారు వచ్చారు. 2008లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ కాలేజీని తన మానసిక పుత్రిగా తయారు చేస్తాడు. ఈ కాలేజీలో 2008లో నుంచి ఆయన 10 సంవత్సరాల పాటు రాజారెడ్డి గారు వీసీగా పనిచేశారు. లాస్ట్ కొన్ని సంవత్సరాల పాటు ఈ కాలేజీకి ఒక ఫుల్ టైం ఛాన్సలర్ లేరు. తర్వాత రీసెంట్ గా వచ్చారు గోవర్ధన్ గారు. గోవర్ధన్ గారు ఒక వ్యక్తిని కాదు, ఎంతో మంది వ్యవస్థను పూర్తి కంట్రోల్ చేసిన బాధ్యత ఆయనకు ఉంది. ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు మీరు చదువుకున్న వీసీగా ఉన్నారే, ఖచ్చితంగా క్రైమ్ ఆఫీసర్లో పోలీసులు వచ్చేటప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్స్ ఏంటి, ఒక లీగల్ ప్రొసీడింగ్స్ ఉంటాయి, ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఏం జరగాలి, ఎలా జరగాలి? ఇమీడియట్ గా సంఘటనకి పోలీసులు వస్తారు, క్రైమ్ ఆఫీసర్ని ఆక్యుపై చేస్తారు, సాక్షులు విచారిస్తారు, డిస్ట్రిక్ట్ అక్కడ ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ ని పిలిపిస్తారు. ఇమీడియట్ గా సాక్ష్యాధారాలు సెక్షన్ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ సెక్షన్ 64 ప్రకారం ఇమీడియట్ గా అక్కడ ఎవిడెన్స్ యాక్ట్లని కలెక్ట్ చేస్తారు. ఫోరెన్సిక్ ఉంటే ఫోరెన్సిక్ వాళ్ళని పిలిపిస్తారు. ఇవన్నీ కూడా పేరెంట్స్ యొక్క సమక్షంలో జరగాలి. సెక్షన్ 176 క్లియర్ గా చెప్తుంది, పేరెంట్స్ సమక్షం లేకుండా ఇవన్నీ జరగకూడదు. కానీ ఆ తల్లి మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, పోస్ట్ మార్చురీ దగ్గర ఆ బాడీని నేను చూశాను, నేను వెళ్ళేసరికి ఆ అమ్మాయి యొక్క స్కూల్ బ్యాగ్ తీసేశారు, ఆ అమ్మాయి యొక్క బుక్స్ పక్కన పెట్టేశారు, ఆ రూమ్ ని మొత్తం క్లీన్ చేసేసారని చెప్పి కేవలం అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్ కూడా ఒకటే లెటర్ చూపించారు. ఆ కాలేజీలో ర్యాగింగ్ జరుగుతుందని చెప్పి, ఆ కాలేజీలో మిగిలిన ఫ్రెండ్స్ విషయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మా అమ్మాయి మరొక లెటర్ కూడా రాసి ఉంటుంది అని కూడా విషయం చెప్పడం జరిగింది పేరెంట్స్ విషయంలో. ఎందుకంటే లాస్ట్ వీక్ మా ఇంటికి వచ్చినప్పుడు దీపావళి హాలిడేస్ లో వచ్చినప్పుడు ఈ కాలేజీలో ఇట్లా ర్యాగింగ్ జరుగుతుంది మమ్మీ అని కూడా అమ్మాయి చెప్పడం జరిగింది. ఈ కాలేజీలో కొన్ని వ్యవస్థాగతపరమైన సంస్థాగతపరమైన లోపాలు ఉన్నాయని చెప్పి మా అమ్మాయి చెప్పినప్పుడు కూడా సరే ఇట్లాంటి కాలేజీలో చాలా సర్వసాధారణం కాబట్టి కంటిన్యూ చేయమని చెప్పి మేము చెప్పడం జరిగింది. వెళ్ళినటువంటి 1 వీక్ కూడా కంప్లీట్ కాలేదు, ఇమీడియట్ గా ఇటువంటి దుస్సంఘటన జరిగిందని చెప్పి పేరెంట్స్ మాట్లాడుతున్నారు. ఇక్కడ మనకు 2 క్లియర్ గా తెలుస్తుంది. ఆ అమ్మాయి వైపు కూడా నేను తిడుతున్నాను ఉష గారు, అమ్మాయి చేసిన తప్పు. ఇట్లాంటి ఎవరైనా కూడా సాహసం చేయకండి. ఇది నెంబర్ 1. నెంబర్ 2, ఈ రోజు అక్కడ సంస్థాగతపరమైన లోపాలు కూడా బయటపడుతున్నాయి. ముఖ్యంగా ఇటువంటి సంఘటన జరిగేటప్పుడు అక్కడ మనం కలకట్టా కేసులో కూడా ఇదే సంఘటన చూసాం. అక్కడ కూడా ఇదే సిస్టమ్ పనిచేస్తుంది. నేరాలు, విచారణలు, ఇన్వెస్టిగేషన్లు, ప్రొసీడింగ్స్ ఇవన్నీ జరుగుతాయి. దట్ ఈస్ ద లేటరల్ వీల్ థింకింగ్. కానీ ఈరోజు ఇంత మానసిక క్షోభ పేరెంట్స్ బాధపడుతున్నారు, వ్యవస్థలో ఉన్నటువంటి పెద్ద అధికారులు కూడా. ఈరోజు ఇదంతా ఎందుకని ఇంత న్యూసెన్స్ దేనికోసం, ఎవరి కోసం, ఎవరిని బ్లేమ్ చేద్దామని? మీరు చేసే పిచ్చి పని వల్ల ఇంత వ్యవస్థని మీరు స్పాయిల్ చేయాల్సిన అవసరం ఉందా? మరొకసారి ఆలోచించుకోండి.
సో రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ప్రతి ఆడపిల్లకు కూడా ఇది ఒక గుణపాఠం లాంటిది. దయచేసి ఇన్స్టెంట్ ఏదైనా సరే మీరు మనస్తాపానికి గురయ్యి మీరు స్ట్రెస్లు యాంగ్జైటీలు వస్తున్నాయి, సూసైడ్ చేసుకుంటున్నామన్న ఒక ఆలోచన వచ్చే ముందు దయచేసి పేరెంట్స్ మనోవేదన అర్థం చేసుకోండి. ఇవాళ తల్లి అక్కడ పోలీస్ అధికారిని ఎవరైతే ఉన్నారో ఆయన షర్ట్ కాలర్ పట్టుకొని ఎందుకు అని అడిగే ఆ పెయిన్ కనుక మీరు చూస్తే ప్రతి తల్లిదండ్రులకు కూడా ఆడపిల్లలు ఎంత బాధ్యతగా తీసుకుంటూ ఉంటారు, ఎంత ప్రీషియస్గా చూస్తూ ఉంటారనేది అర్థమవుతూ ఉంటుంది. మీకు కనుక లోలో ఉన్నాము, తెలుసో తెలియక తప్పులు చేస్తున్నాము, బయట ఎలా పడాలనుకునే వాళ్ళందరికీ కూడా అడ్వకేట్స్ ఉంటుంటారు, సైకాలజిస్టులు ఉంటుంటారు. మీరు కౌన్సిలింగ్లకు రావచ్చు, సూచనలు సలహాలు తీసుకోవచ్చు. సూసైడ్ అనేది ఒక్కటి మాత్రమే దానికి ఒక సొల్యూషన్లా మీరు చూడొద్దు దయచేసి. స్వాతిప్రియ ఇన్స్టెంట్ ప్రతి ఒక్క ఆడపిల్లకి ఒక గుణపాఠం, ఒక చెంపపెట్టు. పేరెంట్స్ యొక్క మనోవేదనని దయచేసి మీరు తీసుకోవద్దు, వాళ్ళని ఆ పరిస్థితుల్లో మీరు చూడొద్దు. మీరు కనుక ఇటువంటి వాటికి కనుక గురి అవుతూ ఉంటుంటే ఖచ్చితంగా అప్రోచ్ అవ్వచ్చు. ఇదేమైనా ఇవాళ స్వాతిప్రియ చేసిన ఆ సంఘటన ఆ తల్లికి ఆ కుటుంబానికి తీరని లోటు. అమ్మాయి ఆత్మకు శాంతి కలగాలనే కోరుకుందాం. ఈ అమ్మాయి ఇన్సిడెంట్కి సంబంధించి ఏం జరిగిందన్న పూర్తి విచారణ త్వరలోనే బయటికి రావాలని, తల్లి ఏదైతే ఇంకొక లెటర్ కూడా మా అమ్మాయి రాసి ఉంటుంది అనే క్వశ్చన్ రేస్ చేస్తుంది, దానికి సంబంధించిన ఆ వివరాలు కూడా త్వరలోనే బయటికి రావాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.